భరద్వాజ గారు ఈరోజు లేటెస్ట్గా ప్రభాస్ది ఒక లుక్ ఒకటి బయటకు వచ్చింది. అవును, కన్నప్ప. లుక్ ఎలా ఉంది? ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి కన్నప్ప కంటెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే కన్నప్పకి సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నారు వీళ్ళు. అంటే సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని విషయాల్లోనూ ప్రారంభమే. నిజానికి ఇది దాదాపుగా ఇంతకుముందు 2 సినిమాలు వచ్చి ఉన్నాయి. రాజ్ కుమార్ గారి కాళహస్తీశ్వర మహత్యం చూసాం మనం, అలాగే కృష్ణరాజు గారి భక్త కన్నప్ప చూసాం. ఈ 2 సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉండి తీరాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది. ఈ అనివార్యత వలన కొంచెం ఎక్కువ కసరత్తే చేశారు వీళ్ళు. ఈ కసరత్తులో భాగంగా గతంలో 2 సినిమాల్లో కనిపించని పాత్రలు కూడా కొన్ని ఇందులో కనిపించే అవకాశం ఉంది. ఓకే, అందుకని ఇప్పుడు ప్రభాస్ లుక్ రివీల్ చేశారు వీళ్ళు ఈరోజు. లుక్ చాలా బాగుంది. ఒక శివభక్తుడిగా కనిపిస్తున్నాడు ఆయన. అయితే ఈ శివభక్తుడి పేరేమిటి అంటే రుద్ర అని చెప్తున్నారు. ఈ రుద్రుడు ఎవరు? నంది అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ ఆ లుక్ చూస్తే అలా అనిపించటం లేదు. అంటే గతంలో చూసినటువంటి 2 సినిమాల్లోనూ ఈ తరహా పాత్ర లేదు. ఇది మాత్రమే కాదు, మోహన్ బాబు గారు చేస్తున్నారు అని చెప్తున్నటువంటి మహాదేవ శాస్త్రి పాత్ర కూడా గతంలో ఉన్న సినిమాల్లో ఆ 2 సినిమాల్లోనూ కూడా ఒక క్యారెక్టర్ ఉంది. అంటే భక్త కన్నప్పలో రావు గోపాలరావు గారు చేసిన క్యారెక్టరు, అలాగే కాళహస్తీశ్వర మహత్యంలో ముజుగొండ లింగమూర్తి గారు చేసిన క్యారెక్టరు ఒకటే. ఆ క్యారెక్టరే మోహన్ బాబు గారు చేస్తున్నారేమో అని చాలామంది అనుకున్నారు, కానీ అలా కనిపించట్లేదు. అది పేరు కూడా అది కాదు. ఇక్కడ మహాదేవ శాస్త్రి అని పెట్టారు వీళ్ళు, కొత్త పేరు అది. సో అది కూడా కొత్త క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అలాగే ఈ రుద్ర క్యారెక్టర్ కూడా కొత్తదే. అంటే దీనికి రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? కాళహస్తీశ్వర మహత్యం నుంచి తీసుకున్నారా, దూర్చేటి రాసినటువంటిది, లేదు ఇంకా పురాణాల్లో ఎక్కడైనా తవ్వారా అనేది. అంటే మహాభారతం నుంచి లీడ్ తీసుకుంటున్నాం మేము అని ఒక మాట అన్నారు యూనిట్ వారు. ఓకే, ఈ సినిమాకి మహాభారత్ సిరీస్కి వర్క్ చేసినటువంటి ముఖేష్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు. సో రెఫరెన్స్లు అక్కడి నుంచి కూడా కొన్ని కనిపించే అవకాశం ఉంది. అందుకని ఈ సినిమా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఆ సినిమాలతో పోలిస్తే. భక్త కన్నప్పతో పోల్చినా, లేదు రాజ్ కుమార్ గారి సినిమాతో పోల్చినా, కానీ ఇది కొంచెం అన్ని విధాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త క్యారెక్టర్లు చాలా కనిపిస్తాయి. అవును. అలాగే ఇందులో శివుడి పాత్ర ఎవరు చేస్తారు అనేది మొదటి నుంచి ఒక క్యూరియాసిటీ గొడవ. అది అక్షయ్ కుమార్ చేస్తున్నాడని ప్రకటించేశారు. ఇప్పుడు అక్షయ్ కుమార్కి అలాగే ఇందులో కన్నప్ప క్యారెక్టర్ చేస్తున్నటువంటి విష్ణుకి మధ్య ఒక పెద్ద ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే కిరాతార్జునీయం అనేది ఒక ఎపిసోడ్ ఉంది దానిలో. అది చాలా కీలకమైన ఎపిసోడ్. ఓకే ఓకే. భక్త కన్నప్పకి సంబంధించి వేటూరు సుందరమూర్తి గారు ఒక బ్యాలేలాగా రాశాడు. అది చాలా పెద్ద హిట్ అది. ఇప్పుడు ఈ సినిమాలో దాన్ని ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది అందరికీ క్యూరియాసిటీ. శివుడికి అర్జునుడికి మధ్య యుద్ధం. ఓహో, అంటే అర్జునుడి తాలూకా అంశే కన్నప్ప అనేది ఒక అభిప్రాయం. అందుకని మహాభారతం రెఫరెన్స్ అంటున్నారు. ఓహో, మహాభారతం నుంచి దీనిలోకి కొన్ని అంశాలు తీసుకుంటున్నాం అన్నది ఈ లింకులోంచే. ఓహో, ఈ కిరాతార్జునీయం లింకులో నుంచి అటు ఇటు ట్రావెల్ చేస్తారు. సో అర్జునుడి పాత్ర కూడా ఉండబోతోంది దీనిలో. అందుకని మంచు విష్ణు మనకి కేవలం కన్నప్పగానే కాదు, అర్జునుడిగా కూడా కనిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కనిపించే అవకాశం ఉంది. అందుకని ఈ సినిమా కొంచెం వైడర్ స్పాన్లోనే పెడుతున్నారు. అందుకని చాలా క్యారెక్టర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మహాదేవ శాస్త్రి క్యారెక్టరు, ఈ రుద్ర క్యారెక్టరు, ఇవన్నీ పాత సినిమాల్లో ఉన్నటువంటి పాత్రలతో పోల్చి చూసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అవేవి వర్కౌట్ అవ్వవు. ఇందులో ఆల్రెడీ పాత సినిమాల్లో కన్నప్పలో చూసినటువంటి పాత్రలు అవన్నీ కూడా ఉంటాయి, కానీ అది ఇంకో డిఫరెంట్ ఏరియాలో వాటిని రివీల్ చేయరు ఇప్పుడు. ఓకే, రివీల్ చేయకుండా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. ఓకే, ఇదిగో లింగమూర్తి గారి క్యారెక్టర్ ఇది, ఈ పాత్ర ఇది. అలాగే సారథి ఒక క్యారెక్టర్ చేశాడు దీనిలో కన్నప్పలో, అది ఏమిటి, ఇవన్నీ కూడా రెఫరెన్స్లు మనకి సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతాయి. అవును, చాలా మంది ఉన్నారుగా పాన్ ఇండియా స్టార్స్ అందరూ. అవును, ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళు తీసుకున్నారు కదా. అవును, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. దీంతోపాటు మన తెలుగు నటులు చాలామందిని ఇన్వాల్వ్ చేశారు. దానిలో బ్రహ్మానందం గారు కూడా ఉన్నట్టున్నారు ఒక పాత్ర. అవునవును.
బహుశా బ్రహ్మానంద రఘుబాబు గారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. అవును. అంటే ఒక పెద్ద వెంచరే చేస్తున్నారు వీళ్ళు. పౌరాణిక చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి స్క్రిప్ట్ ఇది. అంటే మనకి కనిపిస్తున్నటువంటి కాళహస్తీశ్వర మహత్యం ఉంది, దీని నేపథ్యాలు ఉన్నాయి, అలాగే శైవం ఉంది. ఇవన్నీ మిక్స్ చేసి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఒక మిస్టీరియస్ సబ్జెక్ట్ ఇది. దీన్ని ఎంత బలంగా చెప్పగలరు అనేది. అంటే మూడు జీవాలు కలిసి భక్తితో కట్టినటువంటి ఆలయం అది. శ్రీకాళహస్తి అంటే అవే. సో అక్కడి నుంచి మొదలవుతుంది కథ. మొదలై మధ్యలో తిన్నడి ప్రవేశం. ఈ తిన్నడి నేపథ్యం కూడా మేము ఇంకొంచెం ప్రస్ఫుటంగా చెప్పదలుచుకున్నాం ఈ సినిమాలో అని చెప్పారు. మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ మాట. తిన్నడి జీవితానికి సంబంధించి, ఆయన ఉన్నటువంటి ఊరుకు సంబంధించి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళాము అని. అక్కడ కొన్ని పాత్రలు పుట్టవచ్చు. అలాగే తను నాస్తికుడు, ప్రధానంగా దైవం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి. అంటే కండసిరి గొప్పదా, దైవబలం గొప్పదా అని ఒక డిస్కషన్ ఉంటుంది ఆ సినిమాలో, ఆ కథలోనే. కండసిరిని నమ్ముకోవడం తప్పు కాదు, కానీ దైవబలాన్ని కాదనటం కూడా తప్పే అని ఒక కంక్లూజన్ ఇస్తారు. సో ఈ ఏరియాలో ఎక్కడో ఈ రుద్ర అనేటువంటి పాత్రని వాడే అవకాశం కనిపిస్తోంది. ఓకే. ప్రభాస్ క్యారెక్టర్ని, అంటే తనని తిరిగి ఇటువైపుకి డైవర్ట్ చేయడం కోసం 2-3 క్యారెక్టర్లను ప్రయోగిస్తారు. ఓకే. అందులో ఒక పాత్ర యాక్చువల్గా శివుడి పాత్రే ప్రభాస్తో చేయించాలనుకున్నారు, కానీ తను వాంటెడ్గా వద్దని చెప్పినట్టుగా మనకి బయటకి వార్త. అంటే శివుడి క్యారెక్టర్ వద్దు అని. కన్నప్పలో బాలయ్య గారు చేశారు కన్నప్ప పాత్ర. బాలయ్య అంటే బాలకృష్ణ కాదు, మన్నవ బాలయ్య. గారు మన్నవ బాలయ్య గారు శివుడిగా చాలా అద్భుతంగా ఉంటాడు ఆ సినిమాలో. అలాగే ఆ సినిమాకు సంబంధించి కృష్ణరాజు గారు ఒక రకంగా ఆయనకి, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఎలాంటి ఇమేజ్ తీసుకొచ్చిందో కృష్ణరాజు గారికి కన్నప్ప సినిమా అంతటి ఇమేజ్ తీసుకొచ్చింది. అంత ప్రెస్టీజియస్గా కూడా తీశారు ఆ సినిమాని. యాక్చువల్గా ఆ సినిమాకి ముందు అనుకున్నటువంటి డైరెక్టరు బాపు గారు కాదు, ముందు వి మధుసూదన్ రావు గారితో చేయాలనుకుని మొదలుపెట్టారు పని. మొదలుపెట్టి స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉండగా ఆయనకే డౌట్ వచ్చింది. అంటే బొల్లిముంతు శివరామకృష్ణ గారని ఒక అభ్యుదయ రచయితల సంఘం నాయకుడిని పట్టుకొచ్చి స్క్రిప్ట్ రాయించాడు ఆయన, మధుసూదన్ రావు గారు. ఆయనకు కొంచెం లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది మధుసూదన్ రావు గారికి. దాంతో ఏదో తేడా జరుగుతోంది అని చెప్పి ఆయనతో గౌరవప్రదంగానే చెప్పి బాపు రమణాలను అప్రోచ్ అయ్యాడు. అదేలేండి. వాళ్ళు వచ్చి స్క్రిప్ట్ చూసి, అయ్యా ఇది మీరు భక్త కన్నప్ప తీయాలనుకుంటున్నారా, కామ్రేడ్ కన్నప్ప తీయాలనుకుంటున్నారా అని అడిగారట. అడిగినప్పుడు లేదు భక్త కన్నప్ప అన్నప్పుడు ఆ స్క్రిప్ట్ టోటల్గా పక్కన పెట్టి వీళ్ళు వేరే రాసుకుంటూ వెళ్ళారు. దానిలో కూడా కొన్ని అద్భుతమైన ఎపిసోడ్స్ ఉంటాయి. అందులో బ్లైండ్ ఫైట్ ఒకటి ఉంటుంది శ్రీధర్ క్యారెక్టర్కిను కృష్ణరాజు క్యారెక్టర్కి మధ్యలో. అంటే కళ్ళకు గంతలు కట్టేసి శబ్దం ఆధారంగా కొట్టుకునేటువంటి ఒక ఫైట్. అది దానికి విపరీతమైన పేరు వచ్చింది ఆ టైంలో. అలాగే ఒక డ్రమ్ డ్యాన్స్ ఉంటుంది దానిలో. వాణిశ్రీ గారు పోషించినటువంటి పాత్ర అది ఇందులో ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా రివీల్ చేయలే. అదే ఇలా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అదే బట్ మీరు చెప్తున్న చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది 3 గంటల్లో తీయగలిగిన సినిమానా, లేకపోతే 2 పార్ట్లు ఉంటాయి 3 పార్ట్లు ఉంటాయి అనేది 2 పార్ట్లకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పట్లేదు వాళ్ళు. అదేలేండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, పైగా వాళ్ళు చాలా పెద్ద నెంబర్ చెప్తున్నారు. అంటే ప్రొడక్షన్ కాస్ట్ 200 crores దాటి అనే మాట వింటున్నాం మనం. అవును. కాబట్టి తెర మీద ఏ లెవెల్లో చూడబోతాం కన్నప్ప అనేది చూడాలి.